ఇక్కడ అందరూ హాజరు కావడానికి ఒకటే కారణము, ఆంధ్రప్రదేశ్ వాయిస్ అండ్ వెల్ఫేర్ ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ ను పోయిన సంవత్సరము డిసెంబర్ లో లాంచ్ చేయడం జరిగింది. ఆ లాంచ్ చేసే టైంలో కొద్ది మంది కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైజ్ నుంచి ఆనరబుల్ ప్రెసిడెంట్ ఎంఆర్ఏ గారు, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆనంద్ నాయుడు గారు, ఆనంద్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సర్వేశ్వర నాయుడు గారు, ఆనరబుల్ అడ్వైజర్ తుమ్మలపల్లి సత్యనారాయణ గారు, మౌనరెడ్డి గారు, అట్లా జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, సబ్ ట్రెజరర్, ఈ విధంగా 15 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఎందుకంటే ఫస్ట్ దీన్ని లాంచ్ చేయడానికి మన జిల్లా సైనిక బోర్డు నుంచి ప్రకాశం డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు మనకు ఎంతగానో హెల్ప్ చేయడం జరిగింది. మన రామయ్య సార్ గారు సూపరింటెండెంట్ గా ఉండి ఈ యూనియన్ ని ముందుకు సాధించడంలో కానీ ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలు ప్రతి ఒక్కటి మాకు ముందుండి హెల్ప్ చేసినందుకు మేము సార్ ఎన్ని పనులు ఉన్నా ఏలూరు నుంచి వచ్చినందుకు సార్ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన తిరుపతి నుంచి హానరబుల్ ప్రెసిడెంట్ ఎంఆర్ రెడ్డి సార్ గారు, ఆనంద్ నాయుడు సార్ గారు, ఈ హానరబుల్ ప్రెసిడెంట్ గా ఉండి మేము ముందుకు నడిపిస్తాము. ఈ యూనియన్ని మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేము దగ్గర చూసుకుంటామనేసి మాకు భరోసా ఇచ్చి ఈ యూనియన్ ని అన్నిటికంటే ప్రప్రథమంగా ఆనరబుల్ ప్రెసిడెంట్ గా ఉండి ఈ యూనియన్ ని ముందుకు స్టార్ట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడినందుకు వారికి ఈ యూనియన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఎంఆర్రెడ్డి గారు, ఆనంద్ నాయుడు గారు ఈ యూనియన్ ని స్టార్ట్ చేయడంలో ఎంతో భాగస్వామ్యం ఉంది. వారికి మేము ఎప్పుడు మర్చిపోలేము. సార్ ఒకప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఇక్కడ నుంచి చిత్తూరు వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది. ఒక మాజీ సైనికుడైన గుర్తింపుతోటి మనకు సార్ వారు ఎంతో గౌరవం ఇచ్చి ఆ రోజు వారు విలువెంటనే గౌరవం ఇచ్చి మాకు ముందుకు నడిపించారు. వారికి ఆ రోజు నుంచి ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటాము. అలాగే మన తిరుపతి నుంచి చిత్తూరు నుంచి మన ఎన్ని పనులున్నా ముందుకండి మన ఆనంద్ రెడ్డి సార్ గారు, సర్వేశ్వర నాయుడు సార్ గారు ఇద్దరు అంత దూరం నుంచి ప్రత్యేకంగా తిరుపతి నుంచి చిత్తూరు నుంచి వచ్చి మనకు సపోర్ట్ ఇస్తాము. రాబోయే రోజుల్లో కూడా మా తిరుపతి ఎక్సర్వీస్ అసోసియేషన్, చిత్తూరు ఎక్సర్వీస్ అసోసియేషన్ నుంచి కూడా మేము సపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే కొంతమంది విజయనగరం నుంచి వైస్ ప్రెసిడెంట్ ఎర్రం నాయుడు గారు, ఆ తర్వాత రౌకిషోర్ గట్టమి విశాఖపట్నం నుంచి అట్లా చాలా మంది నుంచి హెల్ప్ చేయడం వల్ల స్టేట్ కమిటీ అనేది మనం ఫామ్ చేయగలిగాము. కానీ వాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. అయినా ఇది ఫస్ట్ సర్వసభ్య సమావేశం కాబట్టి మేము ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ రోజు మాకు ఒక అనుభవం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఇంతకంటే పెద్ద ఘనంగా ఏర్పాటు చేస్తామనేసి మనకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యూనియన్ నుంచి ఫామ్ చేయడానికి మన తుమ్మలపల్లి సత్యనారాయణ సార్ గారు ఫస్ట్ నుంచి మేము స్టార్ట్ చేసినప్పుడు తెలియని విషయాలు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎలా మొత్తున్నారో అలాగే పక్క నుండి ప్రతి ఒక్కటి ఈ విధంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరి సహాయించి ముందుకు పంపించినందుకు సత్యనారాయణ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సభాముఖంగా. అలాగే కమిటీ సభ్యులు తాళపాటి అంకయ్య సార్ గారు, ఆ తర్వాత మన సబ్ ట్రెజరర్ రామలింగ ఆచార్య గారు, అలాగే ఇంకా కొంతమంది సభ్యులు రావడంలో వస్తున్నారు. అలాగే మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ హానరీ కెప్టెన్ ఎస్కే ఒడిశార్ గారు, విమల పాటి గారు, అలాగే ఇక్కడ ప్రతి ఒక్క కమిటీ సభ్యులు నాగరెడ్డి సార్ గారు, చంద్రబాబు గారు, అలాగా రంగరాజు గారు, చాలా మంది డిస్ట్రిక్ట్ కమిటీ సభ్యులుగా కూడా మన ఎంపీ రమణయ్య గారు, ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మేము కమిటీ సభ్యులు ఉండి సహకరించి ముందుకు సాగినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చేసుకుంటూ ఇప్పుడు దీన్ని ముందుకు మన ఆనరబుల్ అడ్వైజర్ తుమ్మలపల్లి సత్యనారాయణ సార్ తోటి స్టార్ట్ చేయడం జరుగుతుంది.